Now, Paul could boast about 7 things in his life. పౌలు తన జీవితంలో 7 విషయాల గురించి, సంగతుల గురించి గర్వించవచ్చు. Number 1, he could boast about his birth. మొదటిగా తన పుట్టుక, జన్మ గురించి అతిశయపడవచ్చు. We are turning to book of Acts, అపోస్తల కార్యములు chapter 21, 21వ అధ్యాయము verse 39. 39వ వచనం. 21:39. 21వ అధ్యాయము 39వ వచనం. But Paul said, I am a man which am a Jew of Tarsus, a city in Cilicia, a citizen of no mean city. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. This man could boast about his birth. He was born in a city, not only a city of no meanness, a notable city. ఈయన ఒక పట్టణంలో పుట్టాడు. దాన్ని బట్టి ఆయన గర్వించవచ్చు. ఈ పట్టణం చిన్నది కాదు, పెద్ద పట్టణం, గొప్ప పట్టణం. Not only that, later on he tells about his birth. అంత మాత్రమే కాదు, తనకు పుట్టు గురించి తర్వాత కూడా చెప్తాడు. In the book of Philippians, we are turning to ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, book of Philippians. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. Paul, when he is looking back, he is thinking how proud he was. పౌలు తనకి జీవితాన్ని చూసుకునేటప్పుడు ఎంతగా గర్వించవచ్చో అది చూసుకుంటూ Verse 5. 5వ వచనం. Circumcised the 8th day of the stock of Israel, the chosen nation, chosen by God, the special people. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టిన హిబ్రీ సంతానమైన హెబ్రీయుడనై, అంటే ఇజ్రాయెల్ తన వంశం గురించి గర్విస్తున్నాడు. And not only that, he says in another place to a Roman officer that he was also a Roman. అంత మాత్రమే కాదు, ఇంకొక స్థలంలో రోమా అధికారితో ఆయన చెప్తున్నాడు, నేను రోమియుడును అని చెప్తున్నాడు. And to become a Roman, lot of money should be given to the Roman government. Then from recognizing them as a non-Roman, they would recognize as a Roman and give them some rights. రోమా దేశ పౌరుడు కాని వాడిని రోమా దేశం యొక్క పౌరుడిగా చేయడానికి రోమా ప్రభుత్వం వారు డబ్బు తీసుకుని దానికి లేనటువంటి కొన్ని అధికారాల లేక హక్కుల్ని ఆయనకి ఇస్తారు. So his father became a Roman by giving lot of money. కాబట్టి పౌలు యొక్క తండ్రి చాలా డబ్బు చెల్లించడం ద్వారా రోమియుడయ్యాడు. On the government side, ప్రభుత్వ ప్రక్క నుంచి. And Paul was born as a Roman. కాబట్టి పౌలు రోమియుడిగా జన్మించాడు. And Paul could be proud of his birth. కాబట్టి పౌలు తన యొక్క జన్మ గురించి గర్వించవచ్చు. Secondly, he was very proud of his bringing up, how he was brought up. రెండోదిగా తన పెంపుడు విషయమై చాలా గర్వించవచ్చు. Oh, he was highly educated in that day. ఆ దినాల్లోనే చాలా విద్యను నేర్చుకున్నటువంటి వ్యక్తి ఈయన. Book of Acts and chapter 2, 22 verse 3, I'm sorry. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం. I am verily a man which am a Jew born in Tarsus, a city in Cilicia, yet brought up in this city at the feet of Gamaliel. నేను కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై. It was a prestige for Paul that Professor Gamaliel taught him and he was his student. ఈ పౌలుకి గమలియేలు అనే పెద్ద విద్యావంతుడి దగ్గర విద్య నేర్చుకుని ఆయన దగ్గర విద్యార్థిగా ఉండిన దాని విషయమై చాలా గర్వించవచ్చు. Thirdly, Paul was very, very proud of his zeal for God. మూడవదిగా పౌలు దేవుని ఎడల తనకున్నటువంటి ఆసక్తి విషయమే గర్వించేవాడు. We are turning to the book of Philippians. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక and chapter 3. 3వ అధ్యాయము. Shall we please turn to Philippians 3 and verse 6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. Concerning zeal persecuting the church. ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనై. And in his zeal he was going and persecuting the Gentiles. దేవుని మీద తనకున్న ఆసక్తిని బట్టి అన్యజనుల్లో కూడా వెళ్ళి అక్కడ క్రైస్తవులను హింసించినవాడు. Every Jewish man prayed thanking the Lord saying like this. ప్రతి యూదుడు కూడా ఈ రీతిగా ప్రార్థన చేసేవారు, దేవునికి వందనాలు చెల్లిస్తూ, Lord, I thank thee that I am not a Gentile. ప్రతి యూదుడు కూడా ఉదయకాలం లేవగానే ఏం ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నేను అన్యుణ్ణి కానందుకు నీకు వందనాలు. And secondly, every Jew would say, if you see a snake and a Gentile, you leave the snake and hit the Gentile. ప్రతి యూదుడు కూడా ఒకవేళ పాము తర్వాత ఒక అన్యుడు కనిపిస్తే పామును వదిలిపెట్టి అన్యుడిని కొడతారు. And the Jew used to think in eternity, in the other world, every Gentile would become only firewood in hell. అయితే యూదులు ఇంకేం అనుకుంటారంటే
చనిపోయిన తర్వాత రాబోయే జీవితంలో అంటే తర్వాత జరగబోయే దాంట్లో ప్రతి అన్యుడు కూడా నరకములో కాలే దొంగలవుతారు అని అనుకుంటారు. Such fanatics were the Jews, and this Paul the apostle, he could not see anybody from Jewish nation accepting a Gentile religion. కాబట్టి అపోస్తలుడు పౌలు ఎప్పుడు కూడా ఈ యూదుడైన వాడు అన్యుల యొక్క మతాన్ని అంగీకరించడాన్ని సహించలేని వాడు. Because any religion except their religion is a foreign religion to them. ఎందుకంటే వాళ్ళ మతము తప్ప ఇంకా ఏ మతమైనా సరే వాళ్ళ మతానికి సంబంధించింది కాదు. He had a blind zeal for God. దానికి గుడ్డి ఆసక్తి కలిగి ఉండేవాడు దాని విషయం. Fourthly, he was of impeccable character. నాలుగవదిగా ఎలాంటి లోపం లేనటువంటి ప్రవర్తన ఆయనది. And he says, I was blameless according to the law in Philippians 3:6. Philippians 3:6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ధర్మశాస్త్ర విషయమై అనింద్యుడిగా ఉన్నాడు. And then next he was an influential man. తర్వాత చాలా పేరు ప్రఖ్యాతులు లేక ప్రభావం కలిగినటువంటి వ్యక్తి. By birth and by his bringing up and by his zeal, by his character, and now by being influential, he was a famous man. ఈ పౌలు తన యొక్క పుట్టుకను బట్టి, తన యొక్క పెంపకాన్ని బట్టి, తన విద్యను బట్టి, తనకున్నటువంటి ఆసక్తిని బట్టి, దేవుడి మీద తనకున్నటువంటి వీటన్నిటిని బట్టి ఇప్పుడు తనకు చాలా పేరు ప్రభావం కలిగిన వాడు కాబట్టి గర్విస్తున్నాడు. How do we know he was an influential man? ఏ రీతిగా ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడని తెలుస్తుంది మనకి. Acts 9 chapter 1. Chapter 9 verse 1. 9వ అధ్యాయం మొదటి వచనం. And Saul, yet breathing out threatenings and slaughter against the disciples of the Lord, went unto the high priest. ఈ పౌలు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పత్రములు కోరాడు. And he was a man who could directly approach the high officials of his society. తన సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన వాళ్ళని చాలా సునాయాసంగా చేరుకోగలిగినటువంటి వ్యక్తి ఈయన. And such a great influential man. అంత గొప్ప ప్రభావం కలిగినటువంటి వ్యక్తి ఈయన. And not only that, fifthly, అంత మాత్రమే కాదు, ఐదవదిగా, and he was a very busy man. చాలా పని కలిగినటువంటి వ్యక్తి. Young people should be busy. యవనస్తులు పని ఎక్కువగా ఉండాలి వాళ్ళకి. And the fruit of success will not be coming down to you and you can just open your mouth and eat it. ఈ విజయం అనేటువంటి ఈ యొక్క ఫలం అనేది ఏదో నిలబడి నోరు తెరిస్తే నోట్లో పడేది కాదు. And you have to be very very busy in your youthhood. యవన కాలంలో చాలా పని కలిగి ప్రయాసపడి కష్టపడాలి. Be diligent in your youth days, then you shall not stand before mean men, you shall stand before kings. తన పని యందు లేక యవన కాలమందు నిపుణత కలిగి ఉంటే అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడతాం. And this is an important period, and this man Saul was a very busy man. కాబట్టి ఈ యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైన కాలము. ఈ యవన కాలంలో సౌలు కూడా చాలా పని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. In verse 2 of chapter 9 of Acts, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనం, Holy Spirit has told that he was going to Damascus. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఆయన దమస్కుకు వెళ్తున్నాడు. That's only figuratively saying where Paul was going. కేవలం పౌలు ఎక్కడికి వెళ్తున్నాడో దాని సూచన ప్రాయంగా చెప్తున్నాడు. Damascus means activity. దమస్కు అంటే చాలా పని ఉన్నటువంటి ప్రాంతం అది. He was full of activity. ఎంతో పని ఉంది ఆయనకి. I remember about an incident what happened in the Ooty hills. ఊటీ కొండ ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సందర్భం నాకు జ్ఞాపకం వచ్చింది. I don't know whether it really happened, but they tell the incident. అది నిజంగా జరిగిందనేది నాకు తెలియదు కానీ ఆ యొక్క సందర్భం గురించి చెప్తారు. A man was perching himself, sitting on the branch of a tree which was bending towards a valley in the mountain range. ఒక కొండ ప్రాంతంలో కొండ మీద ఉన్నటువంటి చెట్టు దాని యొక్క కొమ్మ లోయ వైపు ఉంది, దాని మీద కూర్చుని ఉన్నాడు ఆయన. And then he started cutting the branch in front of him towards the tree. ఈ చెట్టు మొదల వైపు ఉన్నటువంటి అటు ప్రక్కన ఈ కొమ్మ నరకడం ప్రారంభించాడు. So people who were coming on top climbing the mountain from the road down, they could see him. అయితే కింద నుంచి దారిలో వెళ్తున్నటువంటి ప్రజలు కొండ ఎక్కేవాళ్ళు ఈ కొమ్మ మీద కూర్చుని కొమ్మనే నరకడం చూశారు వాళ్ళు. And they started calling to him, shouting to him. వాళ్ళు అరిచారు, అయ్యా అయ్యా అని పిలిచారు ఆయన. And they said, no, don't sit on this side, sit on that side and cut the tree. వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు అటు ప్రక్క కాదు కూర్చోవాల్సింది, మొద్దు ప్రక్క కూర్చుని అప్పుడు నరుకు కొమ్మని అన్నారు. And that man, without turning his head, he shouted back. అయితే ఆ వ్యక్తి ఏం మాట్లాడకుండా మళ్ళా ఏమన్నాడంటే, I am very busy. నాకు చాలా పని ఉంది. And as the story goes, with a crash the branch came down and the boy disappeared in the valley.
అయితే ఆ కథలో ఎలా చెప్తారంటే ఆ కొమ్మ నరుకుతూ ఉండగా అది నరికబడినప్పుడు అది ఇరిగినప్పుడు ఆ కొమ్మ కింద పడింది, ఆ పిల్లవాడు లోయలో పడ్డాడు. Many times we know what we are doing is wrong. చాలా సార్లు మనం చేసే పని తప్పు అని మనకు తెలుసు. But we are not able to break the habits which are making us as slaves. అయితే అనేక సార్లు మన బానిసలుగా చేసుకున్నటువంటి మన అలవాట్లని తెంపివేయడానికి మనం ప్రయత్నం చేయం. And that is very important. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. With all our habits which are enslaving us, we can never be busy in the right way. మనకి ఎలాంటి అలవాట్లు ఉంటాయంటే మనం బానిసలుగా చేసుకున్న అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు ఎంత పని కలిగి ఉంటామంటే ఎప్పుడు కూడా మనం వాటి నుంచి బయటపడలేం. Young people want to march under a flag and they want a slogan to shout and they want a leader to follow. యవనస్తులైనటువంటి వారు నడిచి వెళ్ళడానికి ఒక జెండా కావాలి, అరవడానికి ఒక స్లోగన్ కావాలి, ఒక హీరో అంటే వాళ్ళ మాట వినడానికి ఒక నాయకుడు కావాలి. Oh, this Saul, very famous man who can boast of so many things. ఈ సౌలు కూడా అనేక విషయాల గురించి గర్వించదగ్గటువంటి మనిషి. In Acts of the Apostle, అపోస్తలుల కార్యములు, and we are turning to the same chapter 9 9వ అధ్యాయం and verse 4. 4వ వచనం. Acts chapter 9 verse 4. 9వ అధ్యాయము అపోస్తలుల కార్యములు And he fell 4వ వచనం. And he fell to the earth and heard a voice saying unto him, Saul, Saul, why persecutest thou me? అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. Number 1, revelation of Lord Jesus Christ. మొదటిది యేసు ప్రభు గూర్చినటువంటి ప్రత్యక్షత. The Lord Jesus Christ revealed himself to Saul. యేసుక్రీస్తు ప్రభువు వారు తన్ను తాను సౌలుకు బయలుపరుచుకున్నాడు. Every other religion in the world is man seeking after God. లోకంలో ఉన్నటువంటి వేరే ఇతర మతాలన్నీ కూడా మానవుని దేవుని వెతకడమే. But the Lord of the Bible, the loving God who loves us eternally and uniquely, he is the one who came down seeking after every one of us. అయితే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు, అసమానమైనటువంటి ప్రేమతోటి మన అందరిని ప్రేమించి తానే ఈ లోకానికి మానవుని వెతుక్కుంటూ దిగి వచ్చిన వాడు. How he revealed himself to Saul? ఏ రీతిగా తను సౌలుకు బయలుపరుచుకున్నాడు? By his voice the Lord Jesus Christ revealed himself. తన యొక్క స్వరము ద్వారా యేసు ప్రభు తాను బయలుపరుచుకున్నాడు. Thirdly, he had the realization whatever he committed against Lord Jesus Christ. మూడవదిగా ఒకటి గుర్తించాడు, ఏంటంటే ఇప్పటి వరకు తాను చేసిందంతా కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా చేశాడు అని గుర్తించాడు. And Acts chapter 9 అపోస్తలుల కార్యముల 9వ అధ్యాయము and here verse 5, Saul, verse 4 last part, Saul, Saul, why persecutest thou me? ఇక్కడ ఆఖరి భాగంలో సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. Verse 5 middle, I am Jesus whom thou persecutest. 5వ అధ్యాయం మధ్యలో నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు.